ఎర్రతనము అండ్ మనకి స్కిన్‌లో అలర్జీ ఇదెలా ఎందుకవుతుంది ఇయన్నీ? ఎందుకంటే ఓవర్ యాక్టివ్ ఆర్ హైపర్ యాక్టివ్ మనోరోగ శక్తి పెరుగుతుంది. కారణం లేకుండా పెరుగుతూ ఇలాంటి లక్షణాలు అంటే హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ డిసార్డర్‌లో కూడా పూర్తి విశ్వాసంగా, బలంగా ప్రపంచంలో హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ డిసార్డర్‌లో ట్రీట్మెంట్ లేదు. మన దగ్గర ఉంది. ఫ్రెండ్స్ తర్వాత ఆటో ఇమ్యూన్ అంటే మన రో మన రోగ శక్తే మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇలాంటి ముడతలు అంటే రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటారు. రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటే ముడకవాదం అంటారా? ఏమంటారో తెలీదు తెలుగులో. కానీ రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటే మన రోగన శక్తే మన కీలాన్ని డ్యామేజ్ చేస్తూ చేస్తుంది. దీంట్లో ఈ బెండ్ అయిన దానికి ట్రీట్మెంట్ లేదు. కానీ రుమాటైడ్ ఆర్థరైటిస్ పూర్తిగా నయం చేసే ఒక బలమైన పీఆర్‌పీస్ దీంట్లో పీఆర్‌పీస్ ఉంటాయి. ఓకే. అండ్ పోషకాహారాలు ఉంటాయి. ఇవి అన్నీ సేరి రుమేటోలజీ ఓకే. రుమేటోలజీ అంటే రుమేటైడ్ ఆర్థరైటిస్ ఓకే. రకరకాలుగా అంటే మన కీలాన్ని డామేజ్ చేస్తే రుమేటైడ్ ఆర్థరైటిస్, మన చర్మాన్ని డామేజ్ చేస్తే మల్టిపుల్ స్క్లెరోసిస్ ఓకే. మన వెన్నుపూసని డామేజ్ చేస్తే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మీరెక్కడైనా యాంకిలోజింగ్ స్పాండిలైటిసో, రుమేటైడ్ ఆర్థరైటిసో ఇలాంటి మచ్చలు స్కిన్ మీద ఇలాంటివి చూస్తే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనుకోని బలంగా ఓకే. పూర్తి విశ్వాసంగా ఇమ్యూనిటీని వాడించొచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఎంత పెద్ద డెర్మటాలజిస్ట్ ఉన్నా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేదు ఫ్రెండ్స్. మందులు ఉన్నాయి. మందులు లేదు, ట్రీట్మెంట్ లేనట్లనే మందులున్నా వైద్యం లేదన్నట్లనే మనం అనుకోవచ్చు. ఫ్రెండ్స్ హెచ్ఐవి వైరస్ అసిడిటీ వల్ల అయ్యే స్టమక్ అల్సర్ అండ్ కడుపుల క్రిములు హెచ్ పైలు క్రిములు ప్లస్ పేగులో అల్సర్ అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. అలాంటిలో ఏకైక ట్రీట్మెంట్ క్యాప్సూమిరిజ్‌తో రకరకాలుగా ధన్వంతరి ప్రొడక్ట్స్. సో ఇలాంటి రక్తం సంబంధపట్ట రక్త రోగము, రక్త రోగంలో ఏమవుతుంది తెల్లకణాలు పెరుగుతుంది. కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గుతుంది. సో ఇలాంటి రక్త సంబంధపట్ట సమస్యలు కూడా క్యాప్సూల్ ఇమ్యూనిటీని వాడించొచ్చు. డయాబిటీస్‌లో 1.5 అవర్ మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైమ్ డయాబిటీస్‌ని మాట్లాడతాము. ఇమ్యూనిటీ వచ్చి ఆల్చును పళ్ళు ఎలాగా మన డయాబిటీస్‌ని నయం చేస్తుందని మాట్లాడతాము. సో డయాబిటీస్ కూడా మనం ఆవుజున్ను పాలు మాటలతో మాట్లాడొచ్చు. ఇలాంటి డయాబిటీస్ గాయం ఉంది కదా! డయాబిటీస్ గాయాన్ని సరి చేసే కోసం కూడా ఎన్నో జనాలకి సరి చేసాము. డయాబిటీస్ గాయాల్ని కూడా. తర్వాత గుండెల ఓకే. ఆరోగ్యంలో కూడా మనం 1.5 అవర్ మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఆగుతాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆగుతాను. 5 నిమిషాలు ఉంది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు నన్ను హలో? అడగవచ్చు. ధన్యవాదాలు. హలో? థాంక్ యూ వెరీ మచ్. యెస్. చాలు. హ్మ్. 92 స్లైడ్